నమస్తే. బీహార్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు చేసిన ప్రసంగం ఆల్మోస్ట్ రిపిటేషనే. నిన్న చేసిన ప్రసంగమే మళ్ళీ చేశాడు. బట్ ఏదో కొద్దిగా డిఫరెంట్గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఓకే, నేను కూడా మీకు నిన్న చెప్పిందే మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తాను. ఎక్కడో బీహార్ ఎన్నికలు జరుగుతుంది, మనకెందుకు సార్ అని మీరు అనుకోకండి. ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క మైండ్ సెట్ని మీరు అర్థం చేసుకోవాలి ఈసారి. ఎందుకంటే మనం దేశంలో మనం ఈసారి సెక్యులర్ దేశాన్ని మనం సాధించుకోవాలనేటువంటి చాలామంది ప్రయత్నంలో నేను కూడా ఒకడిని. ఈసారి మన దేశంలో సెక్యులర్ దేశం రావాలి. ప్రభుత్వం వాళ్ళకు 15 సంవత్సరాలు నాన్ సెక్యులర్ ప్రభుత్వం నడిచింది. ఓకే, క్యాపిటలిస్టులు నేషనలిస్టిక్ ప్రభుత్వం నడిచింది 15 సంవత్సరాలు. ఓకే, ప్రజలు టెస్ట్ చేసి ఉంటారు. ఇప్పుడన్నా సరే కొద్దిగా మార్పు, ఎప్పుడైనా ప్రభుత్వాలు మారుతూ ఉండాలి. ఒక 10 సంవత్సరాలు వాళ్ళు, 10 సంవత్సరాలు వీళ్ళు ఉండాలి. సో ఆ బేస్ మీద వీళ్ళు ఆల్రెడీ 15 సంవత్సరాలు బీజేపీ వాళ్ళు గెలిచారు కాబట్టి ఈసారి ఎలాగైనా సరే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని ఈ నేషనలిస్ట్ అండ్ క్యాపిటలిస్ట్ అండ్ మన రిలీజియన్ బేస్డ్ ప్రభుత్వాల కంటే కూడా సెక్యులర్ దేశాలు, అందరినీ సమానంగా చూసేటువంటి ప్రభుత్వాలు కొంతకాలం ఉండాలని నా ఉద్దేశం. అందుకని రాహుల్ గాంధీని మన ప్రధానమంత్రిని చేయడానికి మన వంతు పాత్ర మనం చేద్దాం. అది దానికోసమని నేను అతని యొక్క ప్రసంగాలు మీకు చెప్తున్నా. నాకు తెలుసు అతని ప్రసంగాల వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏంటి ఉపయోగం అని అనుకోకండి. కనీసం రాహుల్ గాంధీని మన ప్రధానమంత్రిని చేయాలి నేను ఎలా అనుకున్నాను అలా మీలో కొంతమంది అనుకుంటే కనీసం ఏదో ఒక పార్టీ సెక్యులర్ వైపుకి మూవ్ అయిద్దని నా ఆశ, అంతే. అది వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరో ఒకరు కంప్లీట్గా సెక్యులర్. అంటే ఇప్పుడు వైసీపీ సెక్యులర్ కాదా, అదేంటన్నా నువ్వు రోజు వైసీపీని పొగుడుతూ ఉంటావు, వైసీపీ గురించి మాట్లాడుతూ ఉంటావు, అప్పుడప్పుడు సెక్యులర్ అంటూ వైసీపీ సెక్యులర్ కాదు. సెక్యులర్ అయి ఉండవచ్చు, ఐడియాలజీ సిద్ధాంతము అన్నీ సెక్యులర్ అయి ఉండవచ్చు. బట్ అట్ ద ఎండ్ దే సపోర్టింగ్ నాన్ సెక్యులర్ ఎలియన్స్ అట్ ద ఎండ్. ఓకే, ఎలా ఉంటుంది అంటే మనం బస్ ఎక్కిన తర్వాత 350 కిలోమీటర్లు 349 కిలోమీటర్లు మంచిగా వెళ్ళి ఆ లాస్ట్ కిలోమీటర్ తీసుకెళ్ళి గొంతలో దోశారనుకోండి ఆటోని, యాక్సిడెంట్ అయ్యింది కదా. అలాగే వైసీపీ ఏం చేస్తుందంటే అన్నీ ఓకే, అన్నీ బాగానే చేస్తున్నారు. ఈవెన్ టీడీపీ కూడా మంచిదే. టీడీపీ I don't think that there's no much difference between YCP and TDP in terms of schemes, in terms of దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. But only what I see is that the ideology, I always talking about ideology. ఒక ఐడియాలజీ లైన్లో ఉండేటువంటి ఒక గిరి గీసుకొని ఇదిగో మన ఐడియా అయితే సెక్యులర్ ఐడియాలో ఉండేటువంటి కంప్లీట్ సెక్యులర్ ఐడియా ఉండే ఒక పార్టీ, జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒకరు మద్దతు ఇస్తే అతను ప్రధానమంత్రి అవుతాడు. అదే దట్స్ ఓన్లీ మై హోప్, దట్స్ ఇట్. ఓకే, జగన్ గారు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళు ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు రావాలని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను మీకు, అది దట్స్ మై విష్. దట్ మరి చాలామంది మరి జగన్ గారిని కాంగ్రెస్ వాళ్ళు పిలవట్లేదు, ఫోన్ చేయట్లేదు, వాళ్ళు వచ్చి అడగట్లేదు. ఇవన్నీ మరి నాకు తెలియదు, పై లెవెల్లో ఏం జరుగుతున్నాయో నాకు తెలియదు. ఒక్కోసారి అనకపోయినా సరే మన ప్రజల కోసమైనా సరే మన లైన్లో మన సెక్యులర్ లైన్లో మనం ఉండాలి అనేది నా ఉద్దేశం. సరే, ఎనివే అతను రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం గురించి మాట్లాడదాం. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చి అన్నీ ఎక్కడికి వెళితే అక్కడ పెద్ద పెద్ద నగరాలు బిల్డింగ్లు కట్టేది బీహార్ వాళ్ళే. బేల్దర్ మేస్తులు, తాపి మేస్తులు పాపం వాళ్ళే బిల్డింగ్లు కడతా ఉంటారు అన్నమాట బీహార్ వాళ్ళే. ఈ యొక్క దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసింది బీహార్ యొక్క కూలీలు, బేల్దార్ మేస్తులు, వాళ్ళే కూలి పని చేసుకునేవాళ్ళు. మీరు దేశాన్ని మొత్తం కడుతున్నారు కానీ మీరెందుకు బీహార్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కట్టడానికి ఉపయోగం మీరు ఎందుకు పనిచేయట్లేదు అని అంటే, బీహార్ అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ప్రాజెక్ట్స్ని ఎత్తేసాడు నితీష్ కుమార్ అని అతను ఈరోజు అపోజిషన్ నాయకుడు చేసినటువంటి ప్రసంగం. నేను రాహుల్ గాంధీ గారు అందేంటంటే, నేను ఢిల్లీ ఎయిమ్స్కి వెళ్ళాను ఒకసారి. ఎయిమ్స్కి వెళ్ళి అర్ధరాత్రి 11 గంటలకు ఆ టైంలో బయటకు వస్తే అక్కడ ఒక మెట్రో స్టేషన్ ఉండేది. ఢిల్లీ ఎయిమ్స్ బయట ఒక మెట్రో స్టేషన్ ఉండేది, ఎయిమ్స్ అండ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఢిల్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను ఒకసారి.
అక్కడ బయటకు వస్తే ఒక పెద్ద మెట్రో స్టేషన్ ఉండేది. ఆ మెట్రో స్టేషన్ కింద వేల మంది అక్కడ పడుకుంటారట మెట్రో స్టేషన్ కింద. నేను ఒకసారి వాళ్ళని అడిగాను, ఎందుకున్నారు మీరంతా ఇక్కడ అని అంటే, మేమందరం బీహార్ నుంచి వచ్చాము, ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము అన్నారట. ఏది మీకు ఏమైనా మేజర్ రోగం వస్తే ఢిల్లీ ఎయిమ్స్కి ఎందుకు వెళ్ళాలి, బీహార్లో మీకు హాస్పిటల్ లేదా అంటే అర్థం మీరు ఢిల్లీలో హాస్పిటల్ని వాళ్ళు మీకు కట్టలేదు అని అర్థం. వైద్య సదుపాయాలు సరిగ్గా లేవు బీహార్లో అని నితీష్ కుమార్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. గతంలో నలంద యూనివర్సిటీకి యూకే నుంచి, యుఎస్ నుంచి, చైనా నుంచి, జపాన్ నుంచి నలంద యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు. నలంద యూనివర్సిటీని ఓపెన్ చేసింది ఈయనే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వమే. అంత ఫేమస్ యూనివర్సిటీ పేరు మొత్తం పోయింది ఇప్పుడు. ఎందుకంటే అసలు బీహార్ అంటే భయపడుతున్నారు, ఎందుకంటే పేపర్ లీక్ చేస్తున్నారు. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే మీకు డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సింపుల్గా లాస్ట్ మూమెంట్లో ఎవడో డబ్బులు ఇచ్చినాడు పేపర్లో లీక్ చేసేసి మీ యొక్క ఉద్యోగాలు మొత్తం డైవర్ట్ చేసేస్తున్నారు. ఎంతకన్నా దారుణం ఏం లేదని అతను చేసినటువంటి ప్రసంగం. ఈ 20 సంవత్సరాల్లో హెల్త్కి, ఎడ్యుకేషన్కి, ఉద్యోగాలకి నితీష్ కుమార్ చేసింది ఏం లేదు అనేది అపోజిషన్ నాయకుడు చెప్పినటువంటి ఒక మాట. అదానీ, అంబానీ వీళ్ళిద్దరి కోసమే ఇక దేశమంతా నడుపుతున్నారు. ఓకే, మీకు వాళ్ళకి ఈ యొక్క నితీష్ కుమార్కి వీళ్ళకి బీహార్ ప్రజలు అవసరం లేదు, వాళ్ళకి అదానీ, అంబానీ ఉంటే చాలు అని చెప్పాడు అన్నమాట. ఓకే, ఇంకో మాట అన్నారు ఏంటంటే, ఒట్టి బయసుడు నరేంద్ర మోడీ గారు ఒట్టి డర్పోక్ అన్నాడు. మరి డర్పోక్ అంటే బయసుడు అనుకుంటున్నాను నేను, వచ్చి డర్పోక్ అతను. ఎందుకంటే నిన్న అమెరికా ప్రెసిడెంట్ ఇప్పటికీ 50 సార్లు చెప్పాడు, నేను వాళ్ళు బెదిరించాను, వ్యాపారం చేయను అని చెప్పేసి, ఇండియా పాకిస్తాన్ ఎక్కువ యుద్ధం ఆపానని చెప్తున్నాడు. నేను ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను ప్రధానమంత్రికి, ఇదే మాట అన్నాడు, నేను ఛాలెంజ్ చేస్తున్న ప్రధానమంత్రికి, ఏదైనా ఒక బహిరంగ సభలో ట్రంప్ అబద్ధం చెప్తున్నాడని చెప్పమనండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఛాలెంజింగ్ అన్నాడు. ఓకే, భయపడుతున్నాడని ఒక మాట చెప్పమనండి అని అన్నాడు అనమాట. ఓకే, ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి మన దేశ ప్రధానమంత్రిని ట్రంప్ అవమానిస్తున్నాడు, అయినా సరే ఇతను నోరు తెలవట్లేదు, ఒక్కసారి చెప్పమనండి, ఏదన్నా ఒక బహిరంగ సభలో అతను అబద్ధం ఆడుతున్నాడు ట్రంప్ అని చెప్పి చెప్పమనండి, అందుకే నేను అతను డర్పోక్ అంటున్నాను, ఒట్టి బయసుడు అని అన్నాడు. ఓకే, ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఇవ్వమంటే వ్యవసాయం చేసుకోవడానికి ల్యాండ్, పేదలకు భూములు పంచమంటే పంచట్లేదు, కానీ అదానీలకి మాత్రం, అంబానీలకి మాత్రం ₹1కే భూమి పంచుతారు, వాళ్ళు ₹1కే వేల ఎకరాలు ఇస్తారు, మీకు మాత్రం భూములు ఇవ్వరు అని చెప్పాడు అనమాట. అదే నలంద యూనివర్సిటీ గురించి, ఏటన్ని గురించి, పేపర్ లీక్స్ గురించి మాట్లాడాడు. మళ్ళీ ఈ బీహార్లో హాస్పిటల్స్ లేవు, ఎడ్యుకేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, ఏం చేయాలో తెలియదు. నితీష్ కుమార్ ప్రభుత్వం నడుపుతున్నాడు అనుకునేది అబద్ధము. నితీష్ కుమార్ ప్రభుత్వం నడుపుతుంది మోడీ, అమిత్ షా, నాగ్పూర్ అన్నాడు. నాగ్పూర్ అంటే ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ అనమాట. ఈ 3 ప్రభుత్వాలు నడుపుతున్నాడు అన్నాడు. యమునా నది, యమునా నదిలో మనకు తాగడానికి నీళ్ళు, మనకి తాగడానికి నీళ్ళు లేకపోతే యమునా రివర్లో ఒక పెద్ద పైప్ వేసి మినరల్ వాటర్ పంపించారు ప్రధానమంత్రి గారికి స్నానం చేయడానికి చాట్ పూజ రోజు. ఢిల్లీలో డ్రింకింగ్ వాటర్ లేవు, మినరల్ వాటర్ తాగడానికి ఒక పెద్ద పైప్ వేసి ప్రధానమంత్రి ఇంటికి మినరల్ వాటర్ పంపించారు స్నానం చేయడానికి అని చెప్పాడు అనమాట. ఇంకా అది ఇంకోటి ఏమన్నాడంటే, మీరు ఎప్పుడన్నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇవన్నీ చూస్తే మీకు డబ్బులు వచ్చాయి ఎప్పుడన్నా అన్నాడు. కానీ మీరు రోజు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, మీకు డబ్బులు వస్తాయి ఎప్పుడన్నా? మీకు డబ్బులు రావు, డబ్బులు మొత్తం జియోకి పోతాయి. ఎందుకంటే మీరు చూసిన ప్రతిసారి, మీరు చేసిన ప్రతి ఇన్స్టామ్ వల్ల ఇంటర్నెట్ కన్జ్యూమ్ అవుతూ ఉండిద్ది, ఆ ఇంటర్నెట్ జియోకి పోతూ ఉంటాయి, అంబానీకి వేల కోట్లు పోతూ ఉంటాయి మీరు చూసినప్పుడల్లా. కానీ నరేంద్ర మోడీ గారు ఒక వీడియో చూసినందుకు మీకు ₹1 కూడా ఇవ్వడు, అంబానీకి, అదానీకి ఇస్తాడు మీరు వీడియో చూసినప్పుడల్లా అని అన్నాడు అనమాట. సో అది అతను చేసినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు అపోజిషన్ నాయకుడు. మనకైతే ఒకటి అర్థమైంది, గతంలో గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉండేవి, అన్ని ప్రైవేటైజేషన్ చేసేసారు, ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం లేదు,
ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాలు చెప్తున్నారు కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పాడు. 1971లో యుద్ధం జరుగుతున్నప్పుడు 1971లో యుద్ధం జరిగినప్పుడు ట్రంప్ ఏమంటారు ఒక ఆర్మీని పంపించింది బంగ్లాదేశ్కి ఇండియా మీద దాడి చేయడానికి. ఇందిరాగాంధీ చెప్పింది నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను చేసేది చేస్తాను, నీకు భయపడేది లేదు అందే. కానీ నరేంద్ర మోడీ డర్బోకు భయపడతాడు. అందుకని అతను ట్రంప్ ఎన్నిసార్లు ఇప్పటికి 54 సార్లు చెప్పినా ఏమనలేదు అనేది ఇంకొకసారి అన్నాడు. బహుశా ఓటు చోరీ గురించి మాట్లాడాడు. మహారాష్ట్ర అక్కడ ఇక్కడ ఓటు చోరీ చేసి గెలుస్తున్నారు, ఓటు చోరీ చేయకపోతే ఈ పాటి ప్రభుత్వం ఎప్పుడే పడిపోయినది, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ఓకే, మాకు ఓటేస్తే మీకు ద బెస్ట్ యూనివర్సిటీ కట్టిస్తాము బీహార్లో అని అన్నారు. ఫైనల్లీ ఒక స్టేట్మెంట్ చేశాడు, నఫరత్ ద్వారా ఈ దేశం మంచిగా ఉండదు, ప్యార్ ద్వారా ఉంటుంది, ద్వేషం ద్వారా ద్వేషం ద్వారా ఏం జరగదు, ప్రేమ వల్లే జరుగుతుంది అని చెప్పారు. ఇది ఒక కాల్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, ఎంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ, నమస్కారం.